సార్ ఇవాళ చాలా డల్గా ఉన్నారు? అదేరా మనం ప్రతి సంవత్సరం దసరాకి స్టాఫ్స్ అందరికి మనం స్వీట్లు తెప్పిస్తాం కదా. ఈసారి కొద్దిగా ఇన్నోవేటివ్గా ఏదో ఇద్దాం అనుకుంటున్నాను. ఎన్నో ఆలోచించినా సరే నాకు ఒక మంచి థాట్ రావట్లేదు. నీ దగ్గర ఏమైనా ఐడియా ఉందా? చెప్పరేమండి మరి. ఇప్పుడే వైజాగ్ లో స్టార్ట్అప్ బిజినెస్ ఉందండి, మన ఇంటి రుచులు అని చెప్పి. అవునా? ఆర్డర్ పెట్టండి, రుచులు పిచ్చి క్యాక్ ఉంటాయి. అవునా? అయితే ఒకటి ఆర్డర్ పెట్టి చెక్ చేద్దాం. ఏం పెట్టమంటారు? వాళ్ళు కొత్తగా సున్నుండలు చేస్తున్నారండి, చాలా బాగుంటాయి. సున్నుండలు పెడదాం సున్ని. సార్ మీ ఆర్డర్. థ్యాంక్ యూ అండి. సార్ నేను చెప్పాను కదా మన ఇంటి రుచులు, సార్ ఇదే సున్నుండ. దీంతో పాటు మనం వాళ్ళు నాన్ వెజ్ పికిల్స్ కూడా చేస్తున్నారు సార్. ఓకే, వెరీ గుడ్. మార్కెట్ లో చాలా మంచి రేటింగ్ వచ్చింది, టేస్ట్ కూడా సూపర్ గా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి సార్. తప్పకుండా. వీళ్ళు చాలా హైజీనిక్ గా ప్రిపేర్ చేసినట్టున్నారు ఫుడ్ అంతా. చెప్పా కదా సార్ మంచి రేటింగ్ ఉందని చెప్పి. తీసుకోండి, మీరు తినండి సార్ ఫస్ట్. నేను ఆల్రెడీ టేస్ట్ చేశాను. ఎలా బా, ఉంది సార్? అచ్చా అమ్మ చేతి వంటగానే ఉందిరా. అదండి, నేను అందుకే రెఫర్ చేశాను సార్. ఈ సంవత్సరం దసరాకి మన స్టాఫ్ అందరికి ఇచ్చి నిజంగా వారి అమ్మ చేతిని మా వంటని మళ్ళీ వారికి గుర్తు చేద్దాం. చేద్దాం సార్. పికల్స్ కూడా కాంబో ఇద్దాం సార్. ఓకే, ఇదే ఫైనల్.